నమస్తే. తన రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో అమరావతి కొత్త కళ సంతరించుకుంది. జగన్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని కూటమి గెలుపుతో ఎనలేని ఆనందంతో పొంగుతోంది. బుధవారం చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టనుండడంతో సిఆర్డీఏ ఆఘ మేఘాలపై పనులు ప్రారంభించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందే చంద్రబాబు అప్పుడే రంగంలోకి దిగిపోయారు. ఒక్కరోజు కూడా వృధా చేయడం ఇష్టం ఉండని ఈ విజనరీ లీడర్ సీఎస్ కు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ప్రజలు తనపై పెట్టిన గురుతర బాధ్యతను నెరవేర్చే దిశగా పనులు ప్రారంభించారు. తాను బాధ్యతలు చేపట్టే నాటికే ఎంతో కొంత మార్పు కనిపించాలని భావిస్తున్నానన్న చంద్రబాబు, జగన్ సర్కార్ నిర్వాకంతో కసితో ఓట్లేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన నుంచి ఏం ఆశిస్తున్నారో తదనుగుణంగా ఆయన అడుగులు వేస్తున్నారు. పాలనలో విశేష అనుభవం ఉన్న ఆయన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఛిద్రమైన వ్యవస్థలను సరిచేసేందుకు ముందుగా నడుం బిగించారు. ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మళ్లీ చేసి చూపించేందుకు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకున్న చంద్రబాబు ప్రధానమైన రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిపై దృష్టి పెట్టారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని మొదలుపెట్టింది. ఆయన ఆదేశాలతో అమరావతిలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణ పనులను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ స్వయంగా పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ముందుగా రాజధాని ప్రాంతానికి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయని పాలనలో సిఆర్డీఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసం, సముదాయ భవనాలను, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఏపీ ఎన్జీఓ నివాస భవనాల సముదాయాలను, హైకోర్టు తదితర ప్రాంతాలను సీఎస్ పరిశీలించారు. రాజధాని ప్రాంతం చిట్టడివిగా మారి ఉండడంతో తొలుత పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులకు ఆదేశించారు. 200 ప్రొక్లైన్లతో చిట్టడివిగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు. రోడ్లు బాగు చేయడంతో పాటు గతంలో జరిగిన నిర్మాణాల వద్ద మళ్లీ పనులు ప్రారంభించారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న సుడిగాలి పర్యటన నిర్వహించారు. జంగల్ క్లియరెన్స్ పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. రాజధానిలో అన్ని చోట్ల వీధి లైట్లు వెలగాలని సిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ముందుగా ఉద్దండరాయని పాలనలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సీఎస్ పరిశీలించారు. అనంతరం రాయపూడి రెవెన్యూలో నిర్మాణం పూర్తి కావచ్చిన సిఆర్డీఏ రీజనల్ కార్యాలయాన్ని సందర్శించారు. మరోవైపు వైసీపీతో అంటగాగిన అధికారుల కదలికలపై చంద్రబాబు దృష్టి సారించారు. ముఖ్యంగా సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డిని సెలవులపై వెళ్లాలని ఆదేశించారు. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. ఆయన వచ్చి రాగానే సీఎం కార్యాలయంలోని పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేశారు. వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రన్ ను నియమించారు. జగన్ చేసిన విధ్వంసంలో పాలు పంచుకున్న కొన్ని శాఖల వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ ఉత్తర్వులిచ్చారు. వైసీపీ ముద్ర వేసుకున్న అధికారులను కీలక స్థానాల నుంచి తప్పించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఇదే విధానంలో కింది స్థాయి సిబ్బంది స్థాన చలనానికి ఆయా శాఖల అధికారులు ఆదేశాలిస్తున్నారు. కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం అవ్వకుండా ఫైబర్ నెట్, ఏపీ ఎండీసీ, బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయాలను సీజ్ చేయించారు. ఏపీఎస్పీ పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సిఐడితో ఫైళ్లు తనిఖీలు చేయిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లా కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఎల్లుండి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జర్మన్ హ్యాంగర్స్ తో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజ్ ని సిద్ధం చేస్తున్నారు. 800 అడుగుల పొడవు, 420 అడుగుల వెడల్పు గల జర్మన్ హ్యాంగర్స్ తో భారీ టెంట్ ను వేస్తున్నారు.